మనలో చాలామంది డబ్బు అవసరం ఉన్నప్పుడు బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెడతాం. తక్కువ వడ్డీకే వస్తుందని బంగారాన్ని తాకట్టు పెట్టేవారు కొందరైతే, వేరే మార్గాలు లేక తాకట్టు పెట్టేవారు మరికొందరు. దాదాపు అన్ని బ్యాంకులు కూడా బంగారం తాకట్టుకు తక్కువ వడ్డీ రేట్లే ఛార్జ్ చేస్తాయి. బంగారం తాకట్టు పెట్టి తీసుకునే రుణాలకు సంబంధించిన నిబంధనలు కఠినతరం కానున్నాయి. ఇటీవలి కాలంలో ఈ తరహా రుణాలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో వీటిని అడ్డుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పూచీకత్తుకు సంబంధించిన నిబంధనలను కఠినతరం చేయడంతో పాటు ఆ రుణాన్ని దేనికి వినియోగిస్తున్నారో పర్యవేక్షించేలా బ్యాంకులకు ఆదేశాలు జారీ చేయాలని చూస్తున్నట్లు సమాచారం. బంగారం తీసుకుని వెళితే నిమిషాల వ్యవధిలో రుణం మంజూరు అవుతుండటంతో చాలామంది ఈ తరహా రుణాలకు ప్రాధాన్యం ఇస్తుంటారు. అసురక్షిత రుణాలకు ఆర్బీఐ అడ్డుకట్ట వేసిన నేపథ్యంలో ఇటీవలి కాలంలో ఈ తరహా రుణాలు మరింత పెరిగాయి. అయితే రుణాలు తీసుకునేటప్పుడు వారి పూర్వపరాలు తనఖా పెడుతున్న బంగారం వారిదేనా కాదా వంటివి కూడా బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు ధృవీకరించాలని ఆర్బీఐ భావిస్తోంది. రుణాల జారీలో ఆర్థిక సంస్థలన్నీ ఒకే తరహా విధి విధానాలు పాటించేలా చర్యలు తీసుకుంది. దేశవ్యాప్తంగా బంగారం తాకట్టు రుణాల మంజూరులో గతేడాది కొన్ని లోపాలను ఆర్బీఐ గుర్తించింది. రుణం ఇచ్చే సమయంలోనే బంగారం విలువ నిర్ధారణతో పాటు ప్రాసెసింగ్ రుసుములు, వడ్డీ విషయంలో వేర్వేరు పద్ధతులను ఆర్థిక సంస్థలు అనుసరిస్తున్నట్లు ఆర్బీఐ దృష్టికొచ్చింది. ఒకే పాన్ కార్డుపై ఒకే ఏడాది అనేక మార్లు బంగారం తాకట్టు రుణాలు ఎలా మంజూరు చేస్తున్నారంటూ ప్రశ్నించింది. రుణం తిరిగి చెల్లించడంలో విఫలమైన వారికి సమాచారం లేకుండానే వారి బంగారాన్ని వేలం వేస్తున్న ఉదంతాలను గుర్తించింది. మొత్తంగా ఆర్థిక సంస్థలేవి ఒకే తరహా విధానాలు పాటించడం లేదన్న నిర్ణయానికి వచ్చిన ఆర్బీఐ బంగారం తాకట్టు రుణాల జారీ నుంచి ఆ నగదు వినియోగం, వేలం ఇలా ప్రతిదానికి విధి విధానాలను ఖరారు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.